నువ్వు ఈ వర్తమానంలోకి వచ్చి ఎన్నేళ్ళు అయింది అనేది ప్రాముఖ్యం కాదు. ఈ వర్తమానంలోకి వచ్చాక వాక్యమునకు నీవు నేను ఎంత దాసుడిగా దాసురాలిగా మారాం అనేది చాలా ప్రాముఖ్యం. అర్థమైనా కాకపోయినా, నువ్వు నమ్మగలిగినా నమ్మలేకపోయినా, నువ్వు నెరవేర్చగలిగినా నెరవేర్చలేకపోయినా, మొట్టమొదట నువ్వు ఎక్కడ కూడిక జరిగినా నువ్వు పరిగెత్తుకొని రాగలిగితే దేవుడు తన సేవకుడు అనబడిన పాత్రలో నుండి ఆయన సిద్ధపరిచిన వాక్యమును లేఖనాలుగా, కథలుగా కాదు, పిట్ట కథలుగా కాదు, కానీ లేఖనాలుగా నీ మీద కృమ్మరిస్తూ ఉంటాడు. ఆయన నీ మీద ఆ వాక్యము నీటిని కృమ్మరిస్తూ ఉంటాడు. అప్పుడు ఏం చేయబడతా ఉంటుంది? ఆ వాక్యము మనల్ని కడుగుతూ ఉంటుంది, మనల్ని శుద్ధి చేస్తూ ఉంటుంది, మనల్ని సరి చేస్తూ ఉంటుంది, మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. దేవుని మహిమ కలుగును గాక. కనుక మొట్టమొదట అసలు ఏమి నేర్చుకోవాలంటే వాక్యం మీదకు రావడం నేర్చుకోవాలి. వాక్యం మీదకు నువ్వు ఎలా రాగలవు? మీ ఊర్లో చాలామంది ఉన్నారు, ఎందుకు రాలేకపోయారు? వాక్యము వాళ్ళని ఆకర్షించలేదు కాబట్టి. ఆ వెలుగు చాలామంది గొర్రెల కాపర్లకి, మోషేతో పాటు ఆ అరణ్యంలో గొర్రెలు కాసుకున్న చాలామంది కనపడుతుంది, కానీ ఆ వెలుగు దగ్గరికి పోయే మనసు ఎవరికి లేదు. కానీ ఆ వెలుగు ఎవరిని ఆకర్షిస్తుంది? అనేకులను వికర్షిస్తుంది, ఒక మోషేని ఆకర్షిస్తూ ఉంది. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు నీ గ్రామంలో, నీ కందుకూరులో, నీ సతుకుపాడులో, నీ కొండేపులో కూడా ఈ కాలపు వర్తమానం అనేకులను ఆకర్షించడం లేదు, కానీ ఏర్పరచబడిన తన పిల్లలను మాత్రం ఆకర్షిస్తూ ఉంది. ఎందుకు ఆకర్షిస్తూ ఉంది? వాక్యమునకు నీవు నేను దాసుడిగా దాసురాలుగా మారునట్లుగా.